అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి స్థల పురాణం చెప్పబోతున్నాను. కాణిపాకం వినాయకుడు చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ తెలియడం కోసం మన ఛానల్‌లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కాణిపాకం వినాయకుడు స్థల పురాణం ఏంటి? ఆయన ఎలా ఎలా ఉద్భవించారు, ఆ విషయాలు, ఆ కథ అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా మనం అందరికీ తెలియజేసేలా చేస్తాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే, నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో నెలకొని ఉన్నదే హిందూ వినాయక దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్లు దూరంలోను, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోను ఉన్నది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు మొదటి కొలతుంగ చోళుడు నిర్మించాడు. 1936 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో దీనికి సంబంధించిన ఎటువంటి మన హుండీలో వేసిన అమౌంట్స్ ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ వాళ్ళకి చెందుతుంది. ఈ దేవాలయ కొరకు 15 సభ్యులతో కూడిన ట్రస్టీ ఉంది. సో వినాయక చవితి పండుగ నుండి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాల్లో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ ఫెస్టివల్ని చూడడానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు. దీని యొక్క పురాణ గాథ తెలుసుకుందామండి. చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరికి చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. సో వారు తమ పొలాన్ని చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు అంతా అయిపోయిందంట. సో దాంతో ముగ్గురిలో ఒకళ్ళు ఏం చేశారు, నూతిలో దిగి నీరు లోతుగా త్రవ్వడం మొదలెట్టారు. కాసేపటి తర్వాత గడ్డపారకు ఒక రాయి లాంటి పదార్థం తగిలిందంట. సో అది తగలడంతో ఆ తవ్వడం ఆపి కింద జాగ్రత్తగా చూశారంట. గడ్డపారకి ఒక నల్లటి రాతికి తగిలి ఉందంట. నల్లటి రాతికి గడ్డపార తగిలిందంట. వాళ్ళు తవ్వుతూ ఉన్నారు కదా, సో తగిలి దాని నుంచి రక్తం రావడం చూశారంట. కొద్ది క్షణాల్లో బావి అంతా కూడా రక్తంగా మారిపోయిందంట. మహిమతో ఆ ముగ్గురి అవిటితనం కూడా పూర్తిగా పోయిందంట. వారి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది సో అక్కడ ఉండే స్థానిక కథనం. ఈ విషయం అలాగా ఇలాగా మొత్తం అందరికీ పాకుతుంది కదా. ఇలా 3 అన్నదమ్ములు తవ్వారు, ఇలా అయ్యింది, వాటర్ అంతా నీరుగా మారిపోయింది, సో రక్తంగా మారిపోయింది. ఆ మహిమతో వీళ్ళందరికీ నయమయ్యేసరికి మొత్తం జనాలందరూ చుట్టుముగేశారంట. గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు వచ్చి ఏం జరుగుతుందని చూద్దామని ఇంకా లోతుగా తవ్వడం మొదలుపెట్టారంట. సో వారు అలా ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఎంత లోతుగా తవ్వితే అంత లోతుగా తవ్వుదాం కదా అన్నట్టుగా వాళ్ళు తవ్వుతూ ఉన్నారు. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఒక సౌండ్ వచ్చిందంట. ఇలా వీళ్ళు తవ్వుతూ సౌండ్ వచ్చి వాళ్ళ ప్రయత్నం ఫలించకుండానే అక్కడ వినాయక స్వామి వారు స్వయంభూగా విగ్రహం ఊరే నీటి నుంచి ఆవిర్భవించారంట. ఆ మహిమ చూసిన ప్రజలందరూ స్వయంభువుడు అని గ్రహించి చాలా వాళ్ళకు దక్కిన ఈ భాగ్యానికి ఎంతో ఆనందించి వెంటనే ఆ వినాయక స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి ఆ అభిషేకాలన్నీ చేశారంట. ఇది అక్కడ జరిగిన మనకి స్థల పురాణం. అర్థమైంది కదా వినాయక స్వామి ఆవిర్భావం. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ కోనేరు అన్నింటికంటే ప్రత్యేకం. ఆ కోనేటిలో చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కాణిపాకం నుంచి 11 కిలోమీటర్లు, చిత్తూరు అండ్ తిరుపతి నుంచి 68 కిలోమీటర్లలో మనకి ఈ టెంపుల్ అనేది ఉంది. స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సో మీరు కూడా స్వామివారికి అభిషేకం చేయించుకొని ఆయన కృపని పొందుతారని కోరుకుంటున్నాను. కాణిపాకం వినాయకుడి స్వామి అంటే స్వయంభూ విగ్రహం అని అందరికీ తెలిసిందే. మన ఛానల్ ద్వారా ఆయనకి కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన స్వామికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది.
స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారనేది ఇక్కడ విశేషం. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం ఇప్పుడు సరిపోవటం లేదు, వీడియో చేయాలని అనిపించింది. అందుకని ఈ కాణిపాక వినాయకుడి గురించి మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను. ఇప్పటికే చాలామందికి ఈయన గురించి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి కూడా తెలుసుకుంటారు కదా అని నా చిన్న ప్రయత్నం. ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమః. కాణిపాకంలో కొలువు తీరిన సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం ఇప్పుడు సరిపోవట్లేదని చెప్తారు. భక్తులను బ్రోచే స్వామిగా, వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తుంటారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారికి తుది మాత్రం ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటుగా పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం. ఈ విఘ్నేశ్వర స్వామి ముందు అబద్ధం ప్రమాణం చేయడానికి ఎవరైనా సరే భయపడాల్సిందే. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ కూడా సవాళ్లు విసురుతూ ఉంటారు, తెలిసిందేగా. చూసారుగా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని స్వామి యొక్క పురాణ గాథ, చరిత్ర, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా రకరకాల దేవస్థానాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి మీకు అన్నీ చెప్తూ ఉంటాను. సో మీరు చేయాల్సింది ఏంటి, నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.